ఇవాల్టి మన కథ పేరు కోపిష్టి పిల్లవాడు. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? పదండి. అయితే చిట్టినిపల్లి అనే ఊరిలో రమణ అనే పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా కోపంగా ఉంటాడు. చిన్న చిన్న విషయాలపై కోపం తెచ్చుకుంటాడు. అతను కోపంగా ఉన్నప్పుడల్లా అతను గట్టిగా అరుస్తూ తన చుట్టూ ఉన్న వస్తువుల్ని పగలగొట్టేవాడు. అతనికి ఈ అలవాటు ఉండడం వలన తన ఇంట్లో వారు అందరూ చాలా బాధగా ఉండేవారు. ఒకరోజు తన తండ్రి రమణను పిలిచాడు. అతను రమణకు ఒక పెట్టెని ఇచ్చాడు. ఆ పెట్టె నిండా మేకులు ఉన్నాయి. తన తండ్రి అతనితో, నీ కోపం వచ్చినప్పుడల్లా పెట్టె నుండి ఒక మేకు తీసుకుని ఈ గోడపై కొట్టు అని గోడను చూపించాడు. అప్పటి నుండి రమణ అలాగే చేశాడు. కోపం వచ్చినప్పుడల్లా ఆ అందమైన గోడకు ఒక మేకు కొట్టేవాడు. కొంత సమయం తర్వాత ఆ గోడ పూర్తిగా మేకులతో నిండిపోయింది. అప్పుడు రమణ తన కోపాన్ని కూడా తగ్గించుకోవడం ప్రారంభించాడు. ఆ విధంగా రమణ ఒకరోజు కోపమే తెచ్చుకోలేదు. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. అతని తండ్రి అతనికి మరొక పనిని అప్పచెప్పాడు. ఇప్పటి నుండి ఏ రోజు కోపం తెచ్చుకోలేదో ఆ రోజు నువ్వు ఒక్కొక్క మేకును తీసేయాలి అని చెప్పాడు. అప్పటి నుండి రమణ అదే పని చేస్తూ వచ్చాడు. కొన్ని రోజులకే గోడ ఖాళీ అయిపోయింది. తర్వాత అతను మళ్ళీ తన తండ్రి వద్దకు వెళ్ళాడు. అతని తండ్రి రమణను ఆ గోడ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఈ గోడ మన జీవితం లాంటిదని తండ్రి అన్నాడు. మనకు కోపం వచ్చినప్పుడల్లా కొంత సమయం తర్వాత ప్రజలు మనల్ని క్షమించవచ్చు, కానీ కోపం వలన జరిగిన నష్టం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు అని చెప్పాడు. రమణకు ఆ మాటలు బాగా అర్థమయ్యాయి. అప్పటి నుండి అతను కోపం తెచ్చుకోవడం ఆపేశాడు. దీని తర్వాత అందరూ అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతి: మనం ఎప్పుడూ కోపం తెచ్చుకుని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు, ఇతరులని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. మరి ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.